Hi friends, welcome to our channel KSA Studies for All Subjects. ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024కు ఉపయోగపడే విధంగా టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ సబ్జెక్ట్లోని అన్ని గ్రంథాలు మరియు వాటిని రచించిన రచయితల గురించి ఈ వీడియోలో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఇప్పటికే డిఎస్సికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని ఇంకా ఎవరైనా చూడనట్లయితే వాటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అని కనుక అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గమనించండి ఫ్రెండ్స్, సిలబస్ ఆధారంగా తెలుగు అలానే ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ కంప్లీట్ నోట్స్ ప్రిపేర్ చేసి పీడిఎఫ్ మేము అందించబోతూ ఉన్నాం. ఇప్పటికే తెలుగు సబ్జెక్ట్లోని పదజాలంలో భాగమైన అన్ని అంశాలను 3rd to 9th న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ అలానే ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఆధారంగా ఒక్కదాన్ని కూడా మిస్ చేయకుండా అన్నిటిని ఒక చోటకి చేర్చి నోట్స్ ప్రిపేర్ చేసి పీడిఎఫ్ని తయారు చేయడం జరిగింది. పదజాలానికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ కావాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే నెంబర్కి 50 రూపీస్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. పదజాలానికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ మేము మీకు సెండ్ చేస్తాం. ఎవరైతే ఈ పీడిఎఫ్ను తీసుకుంటారో వారిని మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వడం ద్వారా ఉపయోగం ఏంటి అని అంటే, మన ఛానల్లో పోస్ట్ చేస్తున్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ యొక్క వీడియోస్ని అలానే ఆ వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ యొక్క పీడిఎఫ్ని మేము ఉచితంగా గ్రూప్లో ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటాం. వాటిని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆల్బర్ట్ బండూరా రచించని గ్రంథంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, సోషల్ లెర్నింగ్ థియరీ, సైకాలజికల్ మోడలింగ్, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇవి మూడు కూడా ఆల్బర్ట్ బండూరా గారి రచనలు. ఇచ్చిన ప్రశ్నలో రచించని గ్రంథంను గుర్తించమన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నోమ్ చోమ్స్కీ రచించని గ్రంథంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి, ది పర్సనాలిటీ, సింథటిక్ స్ట్రక్చర్స్, లాంగ్వేజ్ అండ్ మైండ్, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్. ఇవి మూడు కూడా నోమ్ చోమ్స్కీ రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, విలియం జేమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద పర్సనాలిటీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆల్ఫోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, స్టాన్లీ హాల్. నెక్స్ట్ క్వశ్చన్, ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, కోహ్లర్. నెక్స్ట్ క్వశ్చన్, థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, గార్డెనర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో థార్న్ డైక్ రచించని గ్రంథంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి, ది రిమెంబరింగ్, యానిమల్ సైకాలజీ, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. ఇవి మూడు కూడా థార్న్ డైక్ గారి రచనలు. ద రిమెంబరింగ్ అనేది థార్న్ డైక్ గారి రచన కానిది. నెక్స్ట్ క్వశ్చన్, ది రిమెంబరింగ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, బార్ట్లెట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ మెమోరీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎబ్బింగ్హాస్. నెక్స్ట్ క్వశ్చన్, డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, ఎలిజబెత్ హర్లాక్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పియాజే రచించని గ్రంథమును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ, ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ ది చైల్డ్, ద ఆరిజిన్స్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్. ఇవి మూడు గ్రంథాలు కూడా పియాజే గారి రచించిన గ్రంథములు. రచించిన గ్రంథం వచ్చేసరికి ఆన్సర్ ఆప్షన్ ఏ, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, జేపీ చాప్లిన్. నెక్స్ట్ క్వశ్చన్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అండ్ థాట్ అండ్ లాంగ్వేజ్ అనే గ్రంథాలను రచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్,
ద కండిషన్డ్ రిఫ్లెక్సెస్ అండ్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనే గ్రంథాలను రచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి పావ్లో. నెక్స్ట్ క్వశ్చన్, కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అనే గ్రంథం యొక్క రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గ్రంథంను రచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ క్యాన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి గోల్మెన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ క్లిఫర్డ్ బీట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ క్వశ్చన్, బిహేవియరిజం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి వాట్సన్. నెక్స్ట్ క్వశ్చన్, యాన్ ఇంట్రడక్షన్ ఆఫ్ కంపారిటివ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి వాట్సన్. నెక్స్ట్ క్వశ్చన్, హెరిడిటరీ జీనియస్ అండ్ యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాలను రచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ మరియు గ్రోత్ ఆఫ్ ది మైండ్ అనే గ్రంథాలను రచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ కొఫ్కా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మిల్లర్ అండ్ డిల్లార్డ్ రచించిన గ్రంథమును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్. గమనించిన ఫ్రెండ్స్, సిలబస్ ఆధారంగా తెలుగు సబ్జెక్ట్లోని పదజాలానికి సంబంధించిన అన్ని అంశాలను 3rd to 9th న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్, అలానే ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఆధారంగా ఒక్కదాన్ని కూడా మిస్ చేయకుండా అన్నిటిని ఒక చోటకి చేర్చి నోట్స్ ప్రిపేర్ చేసి పీడిఎఫ్ రూపంలోకి మార్చడం జరిగింది. పదజాలానికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ కావాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే నెంబర్కి 50 రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. పదజాలానికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ మేము మీకు సెండ్ చేస్తాం. ఈ పీడిఎఫ్ ఎవరైతే తీసుకుంటారో వారిని మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వటం ద్వారా ఉపయోగం ఏంటి అని అంటే, మన ఛానల్లో పోస్ట్ చేస్తున్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ యొక్క వీడియోస్ని, అలానే వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ యొక్క పీడిఎఫ్ని నేను ఉచితంగా మన ఛానల్లో సెండ్ చేస్తూ ఉంటాను. వాటిని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. అలానే డిఎస్సి ఎగ్జామ్ జరిగేంత వరకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్, అలానే ప్రిపరేషన్ ప్లాన్స్కి సంబంధించిన వాటిని కూడా మన ఛానల్లో నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పీడిఎఫ్ను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగానే తెలుగు సబ్జెక్ట్లో మిగిలి ఉన్న కవి పరిచయాలు, అలానే వ్యాకరణ అంశాలకు సంబంధించిన నోట్స్ యొక్క పీడిఎఫ్ను కూడా నెక్స్ట్ వీక్లో మేము అందిస్తాము. అలానే ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించిన నోట్స్ కూడా మేము త్వరలో అందించబోతూ ఉన్నాం. కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.